పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఒక 5 లేడీస్ మిమ్మల్ని కొట్టడం జరిగింది. అంత సీన్ లేదు. నెక్స్ట్ వీడియోలో వీడియో తీసుకొస్తే నన్ను కొట్టినట్ట మిమ్మల్ని కొట్టినట్టే ముందే ఫోన్ చేస్తా. కొట్టారంది నిజమా కాదా, ఆ వీడియో మీ దగ్గర ఉందా లేదా ఒకసారి చెప్పండి అన్న లైవ్ లో. మీరు రేవంత్ రెడ్డి గారికి వందే మాత్రం కూడా ఆనలేని రేవంత్ రెడ్డి అని చెప్పి ఒక స్టేజ్ పైన మీరు మాట్లాడారు. నిజమే కదా. నేషనల్ అంతం పాటని MIM పార్టీ ఎమ్మెల్యేలు అసెంబ్లీ నుంచి వెళ్ళిపోయారు. వాళ్ళకి ఏం చెప్తారు మరి? మీరు నేషనల్ అంతం పాడడానికి మీకు అభ్యంతరం లేదు కదా? ముస్లిం కమ్యూనిటీలో చాలా మంది ఎమ్మెల్యేలు ఎంపీలు ఉన్నారు ఇండియాలో. సో అట్లాంటి వాళ్ళు మాక్సిమం భారత్ మాతకి జై అంటారు. పిచ్చి ఉంటది. అదే హైడ్రా, అదే రేవంత్ రెడ్డి ఫాతిమా కాలేజ్ ఎందుకు కోల్చలేకపోతుంది? అది రేవంత్ రెడ్డికి తెలియాలి, అక్బరుద్దీన్ కి తెలియాలి. ఫాతిమా కాలేజ్ కట్టడానికి ఇల్లీగల్ కట్టారని చెప్తున్నారు, పర్మిషన్స్ లేవు. అండ్ అలానే ఆ కాలేజ్ లో చదువుతున్న పిల్లలకు కూడా పర్మిషన్స్ లేవు. ఇంత ఫేక్ విద్యా సర్టిఫికెట్లు నడిచేటప్పుడు ఏం చేస్తున్నారు విద్యాశాఖ? ఆయన కూడా రిజైన్ చేయమంటారు. ఖచ్చితంగా నేను ఎప్పటి నుంచో అదే డిమాండ్ చేస్తున్నా. అన్నారు రాహుల్ గాంధీ గారి పేరు లేపారు అంటే నిజంగానే ఆయన ప్రధానమంత్రి అవుతారు అనుకుంటున్నారు మీరు? ఎట్లయితాడు చెప్పండి. అంటే లాస్ట్ టైం ఒక ఇంటర్వ్యూ లోపల ఏమని చెప్పారంటే మన ఫిరోజ్ ఖాన్ గారు, అంటే అక్కడ రాహుల్ గాంధీకి అంత సత్తా లేదు మోదీ ముందు అని చెప్పేసి ఆయన చెప్పడం జరిగింది. నిజమే కదా. జూబ్లీస్ చీకట్లోకి వెళ్ళిపోయినారు, ఆ చీకట్లోనే కారు కూడా ఉందన్నారు. బట్ ఇప్పుడు అదే కారుతో మీరు ప్రయాణిస్తున్నారు. అంటే కారులో కూర్చొని దాని లైట్ కూడా వేద్దామని చూస్తున్నారు. ముస్లిమ్స్ బీజేపీకి ఎందుకు సపోర్ట్ చేయరు? బీజేపీ అంటే హిందువుల పార్టీ. కాంగ్రెస్ లో ఆల్రెడీ చెప్పారు కదా, మేము రేవంత్ రెడ్డి గారు ముస్లిమ్స్ అంటే కాంగ్రెస్ అన్నారు కదా. వీలైతే మీకు కల్మా పాఠమా ఆపండి, ఖురాన్ ఆపేసి సైడ్ లో పెట్టండి. మీరు ఒక్కరోజు చదవకపోయినా పర్లేదు, బట్ బీజేపీని చంపినా పర్లేదు అని చెప్పి, RSS ని చంపినా పర్లేదు అని చెప్పి ఆయన చెప్పారు మల్లికార్జున ఖార్గే. అట్లే రెచ్చగొడుతున్నారు ఇప్పుడే. బీజేపీ ఎంతసేపటికి మత విద్వేషాలు రేపడం తప్ప మీరు తెలంగాణలో చేసేది ఏం లేదు. MIM కన్నా మత విద్వేషం వీళ్ళు రేపుతారా, MIM వాళ్ళు రేపుతారా? ఇద్దరు రేపడం లేదు, ఇద్దరు సమానమే. ముస్లింలు చంపేస్తామని చెప్పారు, బీజేపీ చెప్పిందా? ముస్లింలను చంపేస్తామని ఎక్కడ చెప్పలేదు. ఇప్పుడు ఉరికించి కొడతాము, పరిగెట్టడానికి కూడా గల్లీలు కూడా సరిపోవని చెప్పి బీజేపీ అన్నారు.